వాక్య భాగంలోకి వెళ్తాం. చాలా దేవుని వాక్యం మన మధ్యలో వచ్చి ఉంటుంది. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సువార్త. అందరు చెప్పండి, సువార్త. సువార్త అనగా ఏంటి అని మనం చూసినట్లయితే, సువార్త అనగా యేసుక్రీస్తును గురించినటువంటి మాటలే సువార్త. హల్లెలూయా. ఎవరు గురించిన మాట? యేసుక్రీస్తును గురించినటువంటి మాటలే సువార్త. ఈ సువార్త, ఈ యేసుక్రీస్తును గురించినటువంటి మాట ఎంతలో జీవితాలను ఏం చేస్తుందన్నా అది ప్రభావితం చేస్తుంది. జీవితాన్ని ప్రభావితం చేయడం అంటే నిరుత్సాహంగా కృంగిపోయిన స్థితిలో ఏ సహాయం లేకుండా బాధతో, దిగులుతో, చింతతో, మరి టెన్షన్ లో ఉన్నటువంటి వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి శుభవార్త వాళ్ళ జీవితాలని ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. వారి జీవితాలను ఉజ్జీవపరిచేదిగా ఉంటున్నది ఈ శుభవార్త. ఈ శుభవార్తకి ఏమైనా తెలిసిన శక్తి ఉన్నది. ఈ శుభవార్తకి ఏమైనా తెలిసిన బలం ఉన్నది. ఈ శుభవార్త ఎలాంటి వ్యక్తినైనా మార్చుకుంటూ శక్తి కలది. ఆమేన్. హల్లెలూయా. ఈ అందుకనే సువార్త అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటున్నది. ఈ శుభవార్త నీకు నాకు ఒకనొక రోజు అందింది కాబట్టి మనం రక్షణ కొరకు ఇక్కడ కూర్చున్నాం. ఈ శుభవార్త మనకు అందలేదు అని అంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, కానీ ఎక్కడో ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. హల్లెలూయా. ఈ శుభవార్త మనల్ని మనకు అందేది కాబట్టి మనము పాపం నుండి, శాపం నుండి, మన యొక్క పాపం కుయుక్తుల నుండి, వాళ్ళ క్రియల నుండి, నరకం నుండి తప్పించబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ శుభవార్త అందకపోతే ఎవరికి ఏం లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, వారిలో ఎటువంటి ఉజ్జీవం అనేది ఉండదు. దేవుని ద్వారా ఈ శుభవార్తకి శక్తి ఉన్నది, ఈ శుభవార్తకి బలం ఉన్నది. మనం చూస్తాం, చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం చదువుదాం. నేను చదువుతున్నా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పీతలకు సువార్త మాటలు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అమ్మా, దేవుని ఆత్మ ఎంతమంది నా మీద ఉన్నదని నమ్ముతారు? దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు చెప్పారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు చేస్తారు. ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉన్నదా? అమ్మా, పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడని చెప్పండి. ఎక్కడున్నాడు? మన మీద, మన లోపల ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది దేవుని వాక్యము చెప్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే నమ్మి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటారు 28 వచనంలో, మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నామో అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చేస్తాడంట? మన హృదయంలోనికి వచ్చేస్తాడు. మన జీవితాల్లోనికి పరిశుద్ధాత్ముడు, మన లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వరము మన మీద వచ్చి ఉంటున్నది. హల్లెలూయా. బాప్తిసం నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చింది. ఆ వరం మనకి లోపలి ఉన్నది. అది ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభువు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని ఆ మందిరంలో నిలిచింది ఆయన చదువుతున్నటువంటి మాట. అయితే ఎందుకొరకు దేవుని ఆత్మ మన మీద ఉన్నది చెప్పండి. మళ్ళీ చదువుతాను, ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త మాటలు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అమ్మ, ఎందుకు అభిషేకించినారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎందుకున్నాడు? ఎవరిని విడిపించుటకు, సువార్తను ప్రకటించుటకై. దేని కొరకై ఉన్నాడన్న పరిశుద్ధాత్మ? బాగా అర్థం చేసుకుని మాట. పరిశుద్ధాత్మ ఎందుకు ఉన్నాడు మన లోపల?
సువార్తను ప్రకటించుట కొరకై. మొదటి ఒక విషయం ఏంటంటే సువార్తను ప్రకటించుట కొరకై. ఆ తర్వాత ఆయన మనం అభిషేకించిన, ఆయన మనం ఏం చేస్తున్నాడు? అభిషేకించినాడు. చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చినట్టు. ఇంకా చెప్పండి, ఆయన ఆత్మ మన మీద ఉన్నది. ఎందుకు ఉన్నది? చెరలో ఉన్న వారిని విడిపించినట్టు. అంటే నువ్వు ప్రకటిస్తున్న ఈ వార్త నువ్వు ప్రకటించినప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతాం. అలా సువార్తకున్నటువంటి ఒక శక్తి, సువార్తకున్నటువంటి ఒక బలం ఏంటంటే చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతాం. అలా నేను చెప్పే ఒక మాట ఈ యొక్క జైల్లో భౌతికంగా లోకరీతిగా జైల్లో ఉన్న వాళ్ళ గురించి కాదని చెప్తున్నది. ఆత్మీయంగా చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో వేల కొద్దిగా, కోట్ల కొద్దిగా, లక్షల కొద్దిగా ప్రజలు ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చెరలో ఉన్నట్టుగానే ఉన్నారు. చూడండి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తికి ఏమంటే చెప్పండి, సంతోషం ఉండదు. ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. ఆ వ్యక్తికి ఏమంటే చెప్పండి, ఆనందం ఉండదు. బయటతో అల్లాడిపోతూ ఉంటాడు. ఆ మనిషి ఎప్పుడు బయటకు వెళ్ళాలా, విడుదల పొందాలా, అందరితో మాట్లాడాలా, యథార్థిగా ఉండాలని ఆశ పడుతుంటాడు. కానీ ఆ వ్యక్తిలో ఏమిటో చెప్పండి, ఆ బంధకాల నుండి బయటికి, జైల్లో నుండి బయటికి రావాలని ఆశతో ఉంటాడు. కానీ అయితే బయటికి రాలేని స్థితిలో ఉంటాడు. అలాగే ఎవరైనా వెళ్ళి అప్పుడు వేలిచ్చి బయటికి తీసుకొస్తానే తప్ప ఆయనంతకు ఆయన ఏం రాలేడు, బయటికి రాలేదు. అయితే దేవుని మాట్లాడుతున్నటువంటి ఈ సువార్త చూడండి, సువార్త ప్రకటించుటకై యేసుక్రీస్తు ప్రభుని గురించి నేను ప్రకటిస్తున్నప్పుడు ఆ చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతాయి. సువార్త కంటే శక్తి అంత బలమున్నదని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. బంధకాల్లో ఉన్న ప్రజలు, ఎందుకంటే ఈ యొక్క జైల్లో ఉన్న వ్యక్తి గురించి నేను చెప్తా. అయితే ఇక ఆత్మలో అంటే మనిషికి నెమ్మది, సమాధానం, సంతోషం లేక కష్టపడినటువంటి వ్యక్తులు ఎంతో మంది మన ఎదుట, మన పక్కన, మన పని చేసే స్థలంలో, మన తోటి వాళ్ళలో ఎంతో మంది బంధకాల్లో అల్లాడిపోతున్నారు. సమాధానం లేదంటారు, మా కుటుంబంలో గొడవలు ఉన్నాయంటున్నారు, మా కుటుంబంలో ఏంటంటే సంపాదించిన సంపాదన చేతిలో నిలబడలేదని ఏడ్చేవాళ్ళు ఎంతలో ఉంటున్నారు. హల్లెలూయా. మన కంట్లో ఎదురుగా ఎంతో మంది వ్యాధితో బాధపడుతూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా చెరలో ఉన్నారు. వీళ్ళందరికీ ఈ యేసుక్రీస్తు ప్రభు సువార్త, యేసు ప్రభుని కొరకు ఆయన శిలువలో మరణించాడు. యేసు ప్రభు ఎవరంటే లోక రక్షకుడు. యేసు ప్రభు సర్వలోక రక్షకుడు అని నువ్వు చెప్పినప్పుడు, యేసు ప్రభు నీకు ప్రేమిస్తున్నాడని నువ్వు చెప్పినప్పుడు, యేసు ప్రభు నీ కొరకు ఆయన కనబరిచిలో తన ప్రాణములు పెట్టాడు, ఆయనను నమ్మితే యేసు ప్రభు నీకు విడుదల ఇస్తాడని నువ్వు చెప్తే కదా, వాళ్ళకి ఏం కలుగుతుందంతా విడుదల కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు చెప్పి వచ్చాయి ఆ సువార్త, ఆ యొక్క వాక్యము వారి జీవితంలో కార్యం చేసింది. హల్లెలూయా. నువ్వు చెప్పేది వచ్చేసాయి, నువ్వు చెప్పొచ్చినప్పుడు ఆ కార్యం వారి జీవితంలో, ఆ వాక్యం అనేది వారి జీవితంలో బలంగా పనిచేస్తుంది. నువ్వు చెప్పకుండా పోతే ఏంటో చెప్పండి, వారికి విడుదల అనేది లేదు. సువార్త ప్రకటించాలి. ప్రభు ఆత్మ ఉన్నదా లేదా? అమ్మా మన మీద ప్రభు ఆత్మ ఉన్నదా? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఈరోజు ప్రభు ఆత్మ? ఈ ప్రభు ఆత్మ ఎందుకున్నాడు మన లోపల చెప్పండి? ఎప్పుడు మన చింతలో అదే మనకే విడుదల ఉండదు కొన్నిసార్లు. చింత, టెన్షన్, ఎందుకంటే గ్రహింపు లేదు చాలా మందికి. మరి పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పొంది ఉన్నాడు అని ఒక గ్రహింపు లేక వాళ్ళే బంధకాలు ఉన్నట్టుగా ఉన్నాను. దేవుడు బిడ్డలు, ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రభు ఆత్మ నీలో ఉన్నట్టుగా నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే ఈ శుభవర్తమానం నువ్వు బయట చెప్తావో, నీ పక్కింటి వాళ్ళకి, నీ ఇల్లుకి, నీ పొరుగుకి నువ్వు చెప్తా ఉంటావో, అప్పుడు నీ లోపల ఆ సువార్త బయటికి వస్తున్నది. కాబట్టి నీకు ఆశీర్వాదం, ఆ సువార్త నిలుపుతున్నటువంటి వారికి గొప్ప ఉంటున్నాం. హల్లెలూయా. ఇది సత్యం కలుగుతుంది, ఇది నిజం. నీవు ఈ యొక్క విషయాన్ని గ్రహించుకున్న రోజులు కూడా మనం పడాల్సిన తిప్పలు మనం పడతనే ఉంటాం.
కానీ ఒక్కటి మాత్రం గ్రహించండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఏడున్నారు ప్రభు ఆత్మ? అమ్మ చెప్పండి, ఒప్పుకోండి. ఎక్కడున్నాడు దేవుని ఆత్మ? ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడున్నది? ఉన్నదా? ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకున్నది? సువార్తను ప్రకటించడానికి, హల్లెలూయా, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. రెండోదిగా గుడ్డి వారికి చూపును కలుగునని, గుడ్డు వారికి చూపునిచ్చాడు. గుడ్డలు ఎంతమంది ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. నేను చెప్పేది కనుక్కున్నాయి అందరికి, ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పని ఆ సంఘము దేవుడు చెప్పినటువంటి మాటలు చెవులు గలవాడు వినుడు కాకాని, ఆత్మ దేవుడు చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడు కాకాని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. సంఘాలతో చెప్తున్నాను. అంటే మనకు అందరికీ కూడా చెవులు ఉన్నాయా లేవా? ఈ చెవుల గురించి కాదు చెప్తుంది దేవుడు. చెప్తుందా? ఆత్మీయ చెవులు కళ్ళు గురించి చెప్తున్నాను. అయితే మన ఆత్మీయత, చాలా మంది ఉన్నారు ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటున్నారు. కన్నున్నాయి పైకి, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు చేసినటువంటి కార్యములు చూడలేకపోతూ ఉంటున్నారు. వారికి గుడ్డితనాన్ని కలిగించుతారు. వాళ్ళ గుడ్డితనం నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటట్టుగా. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు తెలిసిన ప్రతి సమాధానాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే, ఏ ఒక క్లబ్లోనో, పబ్లోనో, లేదంటే ఒక సినిమా హాల్లోనో, లేదంటే బంధువులు, స్నేహితులు మరి అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతుందని. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆత్మీయ వృద్ధితనం. అయితే అలాంటి వారికి సువార్తను చెప్పినప్పుడు వారి నేత్రములు తెలవబడి వారి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఎక్కడ ఉన్నదంటే దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సంతోషం, ఆనందం ఉన్నదని వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా. ఎత్తే వాళ్ళని ఏమంటారు చెప్పండి? గుడ్డి వాళ్ళనే కదా అనేది. ఎక్కడెక్కడ వెతుకుతారు చెప్పండి సమాధానం, సంతోషం ఎక్కడెక్కడ వెతుకుతారు? వెతుకుతున్నారా లేదా? ఎక్కడెక్కడో వెళ్ళి పార్కులు, ఆ సినిమా థియేటర్లలో 3 గంటల సేపు, అంతే 3 గంటల సేపే వాళ్ళకి అక్కడ దొరుకుతుందని అక్కడికి వెళ్తారు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, లేదా తాగుల ద్వారా ఏం దొరుకుతుంది? కొంచెం సంతోషం, సమాధానం దొరుకుతుంది, మనసు కొద్దిగా నెమ్మదిగా ఉంటుందని అక్కడక్కడ వెతుకుతున్నారు. వాళ్ళు ఏమో చెప్పండి? అయితే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనం వారికి ఈ సువార్త మనం అనుకుంటున్నాం. నువ్వు ఎక్కడో చూస్తున్నావా? ఇదిగో యేసు ప్రభువు నీ కొరకు ఏం చేస్తున్నాడు? చిన్నగా ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభువు ఎవరంటే సర్వలో ఉన్న రక్షకుడు, సర్వ మానవాళి కొరకు, మానవాళిని రక్షించడం కొరకు లోకానికి వచ్చినటువంటి దేవుడు అని చెప్పి రక్షించినప్పుడు వాళ్ళ నేత్రాలు వెలిగించబడి, హల్లెలూయా, వాళ్ళ నేత్రాలు వెలిగించబడి వారి ప్రభువు దగ్గరికి రావడం జరుగుతుంది. చూడండి, వాళ్ళని మీరు ఏం చేసిన దానివైతే చెప్పండి, నువ్వేం చేసిన దానివైతే ఏమిటా మన సున్నాతను ప్రకటించే వారిగా ఉండాలి. ఇంకా 19వ వచనంలో చూసినట్లయితే, ప్రభు ఇంత వస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపిస్తున్నాడని రాయబడి ఉన్న చోట చూడండి. ప్రభు ఇంత వస్త్రము అంటే ఏం చెప్పండి అమ్మా, మాకు వినండి. ప్రభు ఇంత వస్త్రము అంటే సంవత్సరాలు. ఏంటి చెప్పండి? ఇంత వస్త్రం అంటే సంవత్సరాలు. అయితే ప్రభువు ఏమించటకు ఇంత వస్త్రము ప్రకటించుటకు అంటే మంచి రోజులు, మంచి సంవత్సరాలు నీకు ఉన్నాయి. కొంతమంది నిరాశతో ఉంటారు. ఏమో చెప్పండి? నాకు మంచి రోజులు లేవు, ఏ సంవత్సరం కూడా ఇన్ని సంవత్సరాలు దాటి వచ్చినాను, నాకు నేను పుట్టిన ఈ రోజు వరకు నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు దాటుకొని పోయినాయి, కానీ అన్ని సంవత్సరాల్లో నాకేమున్నది? కన్నీరు, దుఃఖము, వ్యాధి, బాధలతోనే నా యొక్క సంవత్సరాలు నేను గడుపుతూ ఉన్నాను. నాకు సంతోషకరమైనటువంటి ఒక్క సంవత్సరం కూడా లేదు అని చెప్పే వాళ్ళు ఎంతో వేల కొలదిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
కనీసం ఈ సంవత్సరం అయినా నాకు ఏమన్నా ఒక మంచి ఏం జరుగుతుందని ఎదురుచూస్తున్నాను అనేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. అయితే ప్రభు నీవు ప్రకటించాలా, ఈ సంవత్సరము నీకు మంచి సంవత్సరంగా ఉంటున్నా. హల్లెలూయా. నీ జీవితంలో సంతోషకరమైన సంవత్సరంగా ఉండబోతున్నది. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సమాధిలో, ఆయన శిలువపై చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో దినాన సజీవుడుగా ఆయన లేచి వచ్చి ఉంటున్నాడు. ఇది నీకు శుభవార్త. నువ్వు నమ్మితే ఈ సంవత్సరం నీకు మంచి సంవత్సరంగా ఉండబోతున్నదని నువ్వు ప్రకటిస్తున్నావా? హల్లెలూయా. వాళ్ళకి సంతోషం, ఆనందం కలుగుతాయి. ఈ యొక్క ఇన్న వస్త్రాన్ని నువ్వు ప్రకటించాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకని ప్రభు అనుకున్నాడు? అమ్మ చెప్పండి. దేనికున్నాడు? మన పని మనం చేసుకుంటూ, మన బతుకులను బతుకుంటూ, మనదే ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలు కలిసినా ఏం చెప్పండి, మన శుద్ధి సోలిన రంగం వేరే రంగం ఉండదు. పిల్లలు బాగా చదవాలి, పిల్లలు చదివినాక వారికి ఏం కావాలి? మంచి మార్కులతో పాసు కావాలి. మరి పిల్లలకు పెళ్ళలు చేయాలి. పిల్లలు పెళ్ళలు చేసిన తర్వాత మరి వారు పిల్లలు పుట్టాలి. మరి వారు పిల్లలు పుట్టాలి, వాళ్ళతో ఇల్లు చేయాలి, వాళ్ళతో బంగారం చేయాలి, వాళ్ళతో ఏదో ఒక ఆదాయం చేయాలి, ఆధారం చేయాలి. ఏమని ఇవ్వనా? ఇవే కదా, ఇవ్వడం ఉన్నదా? అదే పొద్దున వేస్తే సాయంకాలం వరకు పట్టుకున్నాను ఇదే. హల్లెలూయా. దేవుడి ద్వారా దేవుడి ఆత్మని మీద ఉన్నది. ఉన్నదా లేదా? గ్రహిస్తున్నారా? దేవుడి ఆత్మ ఎందుకున్నది? దీనికోసమే ఉన్నదా? చెప్పండి. దీనికోసమే ఉన్నదా ప్రభు ఆత్మ? ఎవరి కోసం ఉన్నది? దేనికోసం ఉన్నది చెప్పండి? నలిగిన వారిని విడిపించుకోవడం, చెరలో ఉన్న వారిని విడిపించుకోవడం, ప్రభు యొక్క వస్త్రాన్ని ప్రకటించిన కొరకు ప్రభు ఆత్మ నీలో నాలో ఉన్నది. ఇది గ్రహిస్తే నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లల విషయంలో ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తారంటే అంత అద్భుతంగా ఆశీర్వదిస్తాం. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ ఊహించి ఉండవు అంతగా దేవుడు నీ కుటుంబాన్ని కట్టుతాడు. మొదటిగా దేవుడు వాక్యం రాయబడినది, మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కడతాడంట. కానీ మనం చేసే పని ఏంటి చెప్పండి? మన గురించే, ఎప్పుడు కూడా మన గురించే. ఏం తినాలా, ఏం తాగాలా, ఏ పని చేయాలా, అయ్యో ఏం చేయాలా అనేదే తప్ప దేవుని గురించి ఎప్పుడైనా నువ్వు చింతించినావా? అరే నేను సంఘానికి ముందుగా వెళ్ళలేదే అని చింతించినావా? బాధపడ్డావా? అరే సంఘంలో ఏ పని చేయలేకపోతున్నావు, దేని మందిరం, దేని సంఘం, ఆ మందిరంలో వెళ్ళి ఏ పని చేయలేకపోతున్నానే, అసలు కనీసం కరెక్ట్ గా మందిరం కన్నా కరెక్ట్ ముందు టయానికి వెళ్ళలేకపోతున్నానే అని ఎప్పుడైనా చింతించావా? హల్లెలూయా. ఎప్పుడు ఆ బాధ ఎప్పుడైనా అనిపించిందా మనిషికి? పోయి పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడినది ఎందుకంటే నువ్వు జీవించబడాలి, అనేకులు జీవించవచ్చు. హల్లెలూయా. అనేకులకు సువార్తను ప్రకటించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినప్పుడే ఇది జరుగుతుంది. హల్లెలూయా. అందుకంటే మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేయకండి దయచేసి. ప్రభు అన్ని కొరకు ఆయన సిద్ధపరిచి ఇచ్చాడు. ఆయన నీకు ఏం కావాలో ముందే ఆయన ఇచ్చాడు. ఎందుకంటే జీవనానికి, భక్తికి ఏం కావాలో అవన్నీ కూడా ప్రభు నీకు నాకు సిద్ధపరిచి ఇచ్చేసాడు. వాటి గురించి కాదు మనం అడగాల్సింది. కొలసి పత్రిక రాయబడింది, మీరు రక్షించబడిన వాళ్ళైతే పైన వాటినే వెళ్తాను అని దేవుని వాక్యం సమర్పిస్తుంది. హల్లెలూయా. రక్షించబడ్డావా? రక్షణ పొందిన వాటిని ఏం చేయాలా? పైన వాటిని వెళ్తాను, కింద ఉన్న వాటిని కాదు వెతికేది. ఇవన్నీ ఆల్రెడీ ప్రభు నీకు ఇవ్వడానికే ఆ పరలోకమును పిలిచి నీ పూర్తికి వచ్చింది. నిన్ను ధనవంతులుగా చేయడం కొరకే, నీకు ఇచ్చడం కొరకే, నిన్ను రక్షించడం కొరకే ప్రభు వచ్చింది. మళ్ళీ నన్ను రక్షించు, మళ్ళీ నా పిల్లలను రక్షించు కాదు. హల్లెలూయా. నువ్వు
ప్రార్థన చేయాల్సింది దేని కొరకు? నువ్వు ఇచ్చిన వాటిని నా నేత్రములను వెలిగించిన వాటిని నేను కనుగొనాలి. హల్లెలూయా. చూడండి, ఒక ఆగారు నీళ్ళ కోసము ఆమె చదువులాడింది. నీళ్ళ కోసము తన కుమారుడు దప్పికతో దాహమని ఆ కుమారుడు అరుస్తూ ఏడుస్తున్నట్టు ఆ స్త్రీ ఆకారంగా ఆ స్త్రీ నీళ్ళ కోసము ఆ ఎడారిలో అంతా కూడా తిరిగింది, నీళ్లు దొరకలేదా. అయితే దేవుడు ఆమె నేత్రాలు తెరిచిన తర్వాత ఆమె పక్కనే ఊట వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడ వచ్చింది చెప్పండి? ఆ పక్కలోనే. ఎందుకంటే ఆమె నేత్రాలతో చూడలేకపోయింది. ఈ రోజు నీ ఆశీర్వాదం దేవుడు నీకు ఆల్రెడీ ఏం కావాలో అన్ని కూడా ఆయన ఇచ్చేసి ఉన్నాడు, కానీ అయితే నీ నేత్రాలు వెలిగించబడలేదు. అందుచేత ప్రభువా నాకు ఇది దయచేయి, నాకు ఇల్లు దయచేయి, నాకు డబ్బు దయచేయి, నా బంగారు, నా పిల్లల భవిష్యత్తు అన్ని అడుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. నీకు ఏం కావాలో కష్టంగా ఉన్నది ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. హల్లెలూయా. సిలువలో ఆయన మరణించి సిలువలో ఆయన ప్రాణం తెచ్చినప్పుడు అంటే 7 మాటల్లో చెప్తున్నప్పుడు 7 మాటలు చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? సమాప్తమైంది అని చెప్పారు. హల్లెలూయా. ఏం సమాప్తమైంది చెప్పండి? దేవుడు తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ఉద్దేశాలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు చేసి సమాప్తం చేసేసాడు. అంటే నీకు నాకు రక్షణ, నీకు నాకు ఆశీర్వాదాలు, సంతోషాలు, విడుదల ఇవన్నీ కూడా యేసు ప్రభు చేసి ముగించినాడు. మనం చేయాల్సింది లేదు. హల్లెలూయా. సమాప్తమైనది నేనేం చేసిన పని లేదు. అయితే మనం చేయాల్సింది ఏమి తెలిసిన? దేవుణ్ణి మనము మన నేత్రాలు వెలిగించమని ప్రార్థించాలి. నువ్వు పెట్టిన ఆశీర్వాదాలను కనుగొనడానికి నా నేత్రాలు వెలిగించండి అని ప్రార్థించాలి. కాబట్టి దేవుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదలుపెట్టాలి. చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్నదా? ఎందుకున్నారు చెప్పండి? ఎందుకున్నారు? మొదలుగా సువార్తను ప్రకటించడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, ఇంకా నలిగిన వారిని విడిపించడం, గురుడు వారికి చూపును కలిగించడం, ప్రభు ఇంత వస్త్రాన్ని ప్రకటించిన పనులు ఆయన నీ పైన నాపడుతుంది. దీని గురించి ఎప్పుడైనా మనము నీ విషయాలలో నిమగ్నమై ఉందో నీ కార్యాలు ఆటోమేటిక్ జరగకపోతాయి. హల్లెలూయా. ప్రభు కార్యములు ఆయన సన్నిధిలో ఆయన కొరకును చింతించు దేవుడు అద్భుతం చేస్తారు. చూడండి, ఒక వాక్యాన్ని మనము చదువుకున్నాం. యోహాను సువార్త ఒక 3 చూడండి. ఆయన సువార్తను ఏ రీతిగా ప్రకటిస్తూ ఉంటారో. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 29, 39, 40 వరకు కూడా 40 వరకు కూడా మనం చదివితే కదా ఆమె సువార్తను ఏ రీతిగా ప్రకటించలేదు మనకు అర్థమవుతుంది. టైం లేదని మనం చదువుతున్నారు. మీరు ఈ బైబిల్ తెచ్చి చదువుకోండి. ఆ స్త్రీ తన గుండా విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీకు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ గురించి చెప్పబడుతున్నది. ఈ స్త్రీ ఎవరు చెప్పండి? సమరయ స్త్రీ. అమ్మ బాగా అర్థం చేసుకోండి. ఈ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుంటున్నదంటే ఆమె ఒక వేశ్య. అమ్మ అర్థమవుతుందా? ఆమె ఎవరు చెప్పండి? మంచి స్త్రీ కాదు. ఆమె ఎవరంట? యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళ దగ్గర నీళ్ళు చేసుకోవడానికి మధ్యాహ్నం సమీపంలో వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నాకు తాగడానికి నీళ్ళు ఏమంటే కొంచెం సంభాషణ జరుగుతుంది. అప్పుడు ఆమె యేసు ప్రభు ఆమెను దాహం అడిగినప్పుడు నీళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీళ్ళిచ్చే నీళ్ళు అంటే మళ్ళా తాగుకోవాలి. నీళ్ళిచ్చే నీళ్ళు అంటే ఎప్పుడు ఎన్నడూ ఏం కాదు, దాహం పడదు. అప్పుడు ఆ స్త్రీ అంటే అయ్యా ఆ నీళ్ళేదో నాకు ఈయనైనా ఇదిగో రహస్యంగా వచ్చి నేను మధ్యాహ్నం టైంలో ఇక్కడ నీళ్లు చేసుకోవడానికి నేను ఇంత దూరం రాకుండా మన ఇంట్లోనే ఉండడానికి నాకు ఆ నీళ్ళు ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మ నీకు నీళ్ళు ఇస్తాను.
ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళి నీ భర్త తీసుకోవాలా అంటావు. అదే ఎవరు తీసుకురావాలంట? నీ భర్త తీసుకుంటా, నీకు ఇస్తానంటే ఆ మంటలు అయ్యా నాకు భర్త లేదు. ఎవరు లేడు? భర్త లేడు. ఎందుకంటే నాకు భర్త లేడు అంటే అప్పుడు చేసుకున్నాను అంటాడు. అమ్మ నువ్వు నిజమే చెప్పినావు. ఏం చెప్పినావు? నిజమే చెప్పినావు. కానీ అయితే నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు భర్త. హల్లెలూయా. ఆయన గుర్తులు లోపల చేసుకుంటున్న పనిని ఆయన బయటకు వచ్చాను. హల్లెలూయా. అలాంటి స్త్రీ ఆమె. ఎలాంటి స్త్రీ చెప్పండి? అలాంటి స్త్రీని ఆ స్త్రీ దగ్గర మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? ఆ గుండెని అక్కడ వదిలిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తుకోపోతుంది. ఎక్కడ పోతుంది చెప్పండి? ఊర్లోకి పరిగెత్తుకోతుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు శుభవార్త చెప్తుంది. హల్లెలూయా. ఆమె శుభవార్త చెప్తే అందరు కూడా చూడండి, ఆ స్త్రీ ఎప్పుడు కూడా జనులు పోలేదు. ఎందుకు చెప్పండి? ఆమె జీవితం గురించి ఆ ఊరు వాళ్ళకందరికీ తెలుసు. ఆ ఊరు వాళ్ళకందరికీ కూడా తెలుసు. వీళ్ళ వేరే వాళ్ళ భర్తలు ఏం చేస్తా ఉంటున్నది, తమ పొలంలోనికి వేసుకుంటుంది అని చెప్పి ఆ ఊరు వాళ్ళకందరికీ కూడా ఏమన్నా తెలుసు, ఆ స్త్రీ గురించి తెలుసు. అయితే ఆయన ఎప్పుడు కూడా జనాల ముందుకు వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తనతో మాట్లాడినాడో, రక్షకుడైన ప్రభు తనకి బయలుపరిచాడు, తన వాక్యాలను బయటపెట్టినాడు. అయితే అప్పుడు ఆమె వెళ్ళి ఆ యొక్క ఊరి జనం అందరికీ కూడా వెళ్ళి చెప్తాను. హల్లెలూయా. ఏం చెప్పిందామే? శుభవార్త. చూడండి ఆమె ఏమని చెప్తుందో మనం చూస్తాము. 39వ వచనం నేను చదువుతున్నా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చి ఒక స్త్రీ మాటలు బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. చూడండి, స్త్రీ నుండి ఏమని చెప్తున్నది? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిను. 29వ వచనం చదువుదాము. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడండి, ఈయన క్రీస్తు కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఎవరి గురించి చెప్తున్నది? క్రీస్తు గురించి. క్రీస్తు గురించి ఎవరు చెప్పారో వారి ద్వారా జనుడికి గొప్ప విధమైన పండుగ కూడా తెలుసుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు సువార్తను ఎవరు ప్రకటిస్తారో వాళ్ళ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే అసలు ఎవరు ఊహించలేదు. నేను సత్యం చెప్తున్నా, క్రీస్తు గురించి ఎవరో ప్రకటిస్తున్నారో, క్రీస్తు గురించి ఎక్కడెక్కడ ప్రకటించబడుతున్నారో అక్కడంతా కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. చూడండి, స్త్రీ నుండి చెప్పగానే ఆ ఊరిలో అందరూ కూడా ప్రభుత్వానికి వచ్చేసారు. ఏంటి మనం ఏదైనా చెప్తే ఎవరైనా వస్తారా? వస్తారా? ఎన్నో చెప్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆ స్త్రీ బయట కాకుండా ఎక్కడికి వెళ్ళి చెప్తుందంట? ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి గురించి ఈయన క్రీస్తు కాదా. హల్లెలూయా. నేను చేసినవన్నీ కూడా, నేను రహస్యంగా చేసిన పాపాలు నేను ఎవరికి తెలియకుండా వాళ్ళని పెట్టుకున్నా, ఉంచుకున్నా, ఎవరికి పట్టినోడు కూడా లేదు. అయితే ఈయనకి ఎలాగ తెలిసి నేను ఎప్పుడు కూడా నేను చూడలేదు. కానీ ఈయన ఏం చేసినాడు? నా గుర్తుని బయట పెట్టాడు. ఈయన క్రీస్తు కాదా అంటే లేఖనాలు ఏం చెప్పారంటే క్రీస్తు వచ్చినప్పుడు సమస్తములు ఏమంటారంటే బట్టలు అవుతాయి అని ప్రవక్తలు చెప్పి ఉంటున్నారు. ఆ మాట ఈయన క్యాచ్ చేసింది. అయితే ఈయన క్రీస్తు కాదా అని చెప్పి నమ్మింది. ఆయన క్రీస్తు అని నమ్మింది. ఆయన క్రీస్తు సువార్తను వెళ్ళి ఆ జనులందరికీ చెప్పింది. చూడండి, ఆమె మాటని అందరూ కూడా యేసు ప్రభువుని
ఈరోజు క్రీస్తుల గురించి ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎన్నో మంది చీకట్లో బతుకుతున్న వారు, మరణశాలలో ఉన్న వాళ్ళు, అంధకారంలో ఉన్న వాళ్ళు, బ్రతుకుపైన ఆశ లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అయ్యో ఎప్పుడు చచ్చిపోతానా ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ యొక్క కష్టము, బాధ, చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి అలా భయంతో బాధతో బ్రతుకుతున్నటువంటి అనేకుల జీవితాలు అలా ఈ క్రీస్తు గురించి ప్రకటిస్తుండగా వారి జీవితంలో మారిపోతాయి. అర్థమవుతున్నామా? మనం చూస్తాం చూడండి, మరి యొక్క మత్తయి సువార్త 4:16 ఒకసారి తీసి చదవండి. మత్తయి సువార్త 4:16 చదవండి. 4:16 రాయబడుతున్నది, యోహాను చెరపట్టబడినని యేసుని గలిలయలో తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలిలలో దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపుకుండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకట్లో వాగిన మాటలు చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించేను. ఈ వెలుగు ఎవరు అని చెప్తే ఎవరంటారా? యేసు క్రీస్తు. యోహానులో చెప్తాడు ఈ మాట, నేను ఆ వెలుగై ఉండలేదు కానీ నా వెనక వచ్చేవాడు ఆ వెలుగై ఉన్నాడని యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తాను. ఈ యేసు ప్రభు ఎవరై ఉన్నారంటే ఆయన వెలుగై ఉన్నాడు. మరణ ఛాయలో ఉన్న వారికి, ఒక మరణ అంచులో ఉన్నటువంటి వారికి వెలుగు ఉదయించను. ఈరోజు చాలా మంది జీవితము గురించినటువంటి ఒక భయము, టెన్షన్తో ఇక ముందుకి భవిష్యత్తు లేదు నాకు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎందరో, చనిపోదాం అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. లేదా ఎందుకు ఇంతగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలుసా? ఒక ముందు భవిష్యత్తు లేదని తెలిసే. హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళు జీవితంలో వేసాడుకుంటున్నారు, బ్రతుకు మీద ఆశ లేకుండా పోయింది. ఎందుకంటే సమస్యలు దాటుకోలేక, పరిస్థితులు ఎదుర్కోలేక, ముందు భవిష్యత్తు నాకు బాగుంటుందనే నమ్మకం, నిరీక్షణ లేక ఎందరో ఈనాడు ఆత్మహత్యలకు పాల్గొంటున్నారు. హల్లెలూయా. అలాంటి వారికి ఈ సువార్తను ప్రకటిస్తే, ఈ సువార్త యొక్క వెలుగు వారి జీవితాల్లో పడి ఉంటే ఆ మరణానికి ప్రేరేపించే శక్తులు వారి నుండి తొలగిపోతాయి. సువార్తకు అంత బలం ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని లేవనెత్తాలనుకుంటున్నాడు. యేసు ప్రభు నిన్ను విశ్వసిస్తే, నమ్మితే, నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే యేసు ప్రభు నీకు ఒక మంచి భవిష్యత్తు పెడతాడని చెప్తే కదా వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? దీన్ని రక్షించబడతాం, ఆ ఆత్మహత్య నుండి తప్పించబడతాం. ఈ యొక్క ప్రపంచంలోనే మరి గొప్ప సేవకుడు పాలన అధికారని చెప్పేసి ఆయనకి ఏం రాదంటే క్యాన్సర్ వ్యాధి. ఆ క్యాన్సర్ వ్యాధి చాలా భయంకరమైనది. ఆ వ్యాధిలో ఆయన చనిపోతాము అని చెప్పి తీర్మానం తీసుకొని ఇంకా చనిపోతాను అని అనుకుంటున్నాడు. ఆయన మీరు చనిపోతానని. అయితే ఆయన తలుపు వేసుకొని ఉంటుండగా ఒక చిన్న పాప పోయి ఒక సువార్త కడపంతను తీసుకొని వెళ్ళి ఆయనకు ఇచ్చిందంట. బుక్, బైబుల్ చిన్నది ఉంటుంది కదా, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, బైబుల్, నూతన గ్రంథము బైబుల్ తీసుకెళ్లి ఆ
ఇచ్చినప్పుడు, అయ్యా నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం నీ బైబిల్లో ఉన్నదని చెప్పి ఆ పాప చెప్పినప్పుడు ఆయన ఆ పాపను తీసుకున్నాడు. ఆయన ఆ పాపని తీసుకున్నాడు, కోపగించుకున్నాడు ఆ పాపని. నువ్వు బయటకు వెళ్ళిపో, నువ్వు క్రైస్తవు, మా ఇంట్లో లేకపోతే ఆయన ఆ పాపని ఆయన కోపగించి వ్యాపించి బయటకు పంపిస్తుంది. హల్లెలూయా. అయితే కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఆయనకు ఆ బుక్ చదవాలనిపించింది. ఆ బుక్ చదివినప్పుడు ఆయన దొరికినటువంటి మార్పు సువార్తలో ఉన్నది, మరణకరమైనది ఏది తాగినది ఏది ఏ హాని జరగదు. హల్లెలూయా. ఆ ఒక వాక్యం చదివి ఆ వాక్యాన్ని కంఠపాఠము చేస్తా ఆ మాటలే మాట్లాడితే అవునయా మరణకరమైనది ఏది హాని చేయదు, అది నీ దేహానికి ఏమి చేయదని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను ఆ మాటను నమ్ముతున్నానని పదే పదే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. హల్లెలూయా. ఆరోగ్యవంతుడిగా ఈ యొక్క ప్రపంచంలోనే అతి పెద్ద సంఘములు అంటే తాళాలు చేయగలిగాను. హల్లెలూయా. కొరియా దేశంలో ఉన్నది. అంత గొప్ప దైవజనుడు ఒక చిన్న పాప సువార్తను ప్రకటిస్తే రక్షించబడినాడు. చూడండి, సువార్తకి ఎంత శక్తి ఉన్నది, సువార్తకి ఎంత బలం కూడా చూస్తారా. ఈరోజు అలాంటి సువార్తలు ఎవరు ప్రకటించట్లేదు సంఘంలో. విశ్వాసంగా సంఘంలో ఉంటున్నాం, ఏదో మనం వచ్చేదే పరువు ఎవరన్నా పట్టింట్లో దొబ్బాల ఉంటుంది. ఎంత కష్టకరం చూస్తాడు. ఎందుకు ఈ విషయం అంటే ఆ సత్యం నీకేం కావాలో తెలియదు, నీకు తెలియలేదు. ఈ సువార్తకి బలం ఉన్నదా, ఈ సువార్తకి శక్తి ఉన్నదా తెలియని కారణాన్ని బట్టి ఎవరో నీకు నెట్టాల్సి వస్తావు. హల్లెలూయా. సువార్త పనిలో నువ్వు ముందుకు వెళ్ళాలనుకో నీ చరిత్రనే మారిపోతుంది. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను నేను, నీ చరిత్రనే మారిపోతుంది, నీ జీవితమే మారిపోతుంది. నీకు ఎప్పుడు ఈ కాలం మీ దినాలు ఎక్కడున్నాయి తెలుసా, ఎప్పుడు ఏదో ఒక బాధ. దేవుని ఎరిగి నమ్మి కూడా ఏదో ఒక చింతన బాధలో ఉన్నారు చెప్పండి. లేదు అన్న వాళ్ళు ఏమో ఉంటే చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు ఉంటాయి కానీ మీరు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అవంతా అన్ని కూడా ఎక్కడ తెలిసిన ఈ యొక్క తాడులు కట్టినప్పుడు అవి అగ్గి కలిగితే ఎలాగైతే అవి తెగిపోతాయో, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు కమ్ముకొని ఉన్న అవన్నీ కూడా మనం తెగిపోతాడు. హల్లెలూయా. సంఖ్యలు తెగిపోయి నీ బంధకాలు తెగిపోయి ఆ యొక్క లోపల ప్రభు యొక్క శక్తి జీవము అది చూసుకొని ప్రజలు నీకు వెంటల ప్రజలు కూడా వెంటనిస్తాను. హల్లెలూయా. అంత శక్తి కలది సువార్త, అంత బలం కలది. నమ్మిన వారి జీవితంలో అది బలముగా క్రియ చేస్తాం. ఎంత బలముగా క్రియ చేస్తాడంటే అంత బలంగా క్రియ చేస్తారు. పౌరులు అంటారు, నేను సువార్త గురించి సిగ్గుపడి వాడు కాదు అంటాడు. హల్లెలూయా. ఈరోజు సువార్త చెప్పడం సిగ్గుపడుతున్నావా? ఏదైనా చెడ్డ మాటలు చెడ్డ పనులు చేస్తాను సిగ్గులేదు, కానీ సువార్త ప్రకటించాలని సిగ్గు. ఎక్కడ సాతాను మనం పెట్టినాడో ఒక మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎన్నెన్నో మాటలు మాట్లాడతాము. అరే క్రైస్తవులు మీరు ఇలా మాట్లాడుతున్నారని ఎవరైనా అనుకుంటారని కూడా లేదు. అర్థమవుతుందా? అరే మీరు ఇలా జీవిస్తున్నారంటే అనే భయం లేదు. కానీ సువార్త ప్రకటించడానికి ఏమొచ్చేస్తుంది? భయము, సిగ్గు. హల్లెలూయా. నీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకు విడుదల. ఎవరికి విడుదల? అమ్మా సువార్త ప్రకటిస్తుంటే ఎవరికి విడుదల చెప్పండి, చెప్పండి. ఎవరికి విడుదల? నేను ప్రకటిస్తున్నా. ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా నాకు. నేను నిజంగా ఇట్లా లేచి ఇట్లా ఎక్కిరి కలుపులేమనిపిస్తుంది నాకు. సువార్త అంత శక్తి కలదు. నువ్వు సువార్త ప్రకటిస్తుంటే నువ్వు ఎంత వ్యాధితో ఉన్నా ఆ వ్యాధిలో నువ్వు సువార్త ప్రకటిస్తుంటే కదా ఆ లోపల ఉన్న జీవము నిరాగా వెళ్ళిపోయి బయటకు వచ్చినప్పుడు నీ కట్టలను కలుపులు తెగిపడి
ఎదుటి వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అంత బలం కలదండి సువార్త. చూడండి, యేసు ప్రభుని మరణం ఏం చేయలేదంట, బంధించి పెట్టలేదు. సమాధిలో యేసు ప్రభుని లేకుండా బంధించి పెట్టలేదు. మరణపై వచ్చిన మరణాన్ని చేయించాడు యేసు. అమ్మా, ఏం చేయించాడు చెప్పండి, వినండి. యేసు ప్రభు ఏం చేయించినాడు? మరణాన్ని జయించాడా? సమాధిలో ఉన్నాడా? చెప్పండి అమ్మ, విడుదల కలుగుతుంది మీకు. మాట్లాడండి, ఏం కలుగుతుంది చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ ఏం జయించినాడు? మరణాన్ని జయించినాడు. మరణం ఆయనను బంధించి పెట్టలేదు. నీవు ఈ యొక్క మాటలు చెప్తుండగా, సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఏ బంధకం నేను ఏం చేయలేదు. హల్లెలూయా. మరణాన్ని జయించి బంధకాలు, ఆ బంధనే చూడండి పక్కకు వెళ్ళిపోయినాడు. అలా ఎంత పెద్ద బండ, ఆ బండ ఎవరు కూడా దొరికించలేరు. అయితే ఒక సైనికులు ఈ యొక్క ఎవరు అన్న కైపా వీళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, అయ్యా ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు 3వ దినాన లేకొస్తానని చెప్పినాడు. కాబట్టి వీళ్ళు శిష్యులు పోయి ఆయనను ఆ బండను పక్కకు తప్పి యేసు ప్రభుని సమాధిలో నుండి పక్కకు తీసుకొచ్చి పెట్టి యేసు ప్రభు లేచినాడని ఎక్కడ చెప్పాడో అని చెప్పి ఆ యొక్క చక్రవర్తి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చినారో పర్మిషన్ తీసుకొచ్చి సైనికులను, ఇంకా కొంతమంది ఎక్కువ సైనికులను పెట్టండి, ఇంకా బండలు ఏం చేయండి, భక్తులను చేయండి. హల్లెలూయా. అమ్మ, గవర్నమెంట్ ముద్ర వేయండి, సీల్ చేయండి అని చెప్పి అంత సమాధులు ఎట్లా చేసినారు చెప్పండి, భక్తులను చేసి పెట్టారు. ఏమిటంటే వాళ్ళ భయం, ఆయన చెప్పినట్టు చేస్తారేమో అని. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, దీన్ని మీరు పడగొట్టండి ఈ మందిరాన్ని, ఈ 3వ దినాన లేపుతాను. హల్లెలూయా. మనందరి కొరకు రక్షణ కొరకు, పరలోకపు చేర్చ కొరకు, పాపములను మనల్ని విడిపించడానికి, మనల్ని సాతాను కట్ల నుండి విడిపించడానికి మీరు నన్ను పడగొట్టండి, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3వ దినాన లేపుతానని చెప్పాను. ఆ భయం వాళ్ళలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఇలా బ్రతుకున్నప్పుడు ఈ మాట చెప్పాడు కాబట్టి సమాజం ఇంకా భద్రం చేయండి. ఏం చేయండి? ఇంకా భద్రం చేయండి. సంఖ్యలతో రాయిని బాగా భద్రం చేసి విధించి పెట్టండి. నిజంగా అలాగే చేశారు. చేసినప్పుడు యేసు ప్రభు ఆ సమాధిలో నుండి లేచినప్పుడు బండ తనగా పెరిగిపోయింది. ఎవ్వరు తొలగించలేనటువంటి బండ అదంతా మరి దొరికిపోయి యేసు ప్రభు సమాధిలో నుండి మృతి చేయడానికి వచ్చాడు. చెప్పండి చెప్పండి, ఏ కార్యము ఆయన ఆపచాలదు, ఆయన సువార్త ఏది కూడా ఆయన ఆపచాలదు. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సువార్తకు లోబడాల్సింది. హల్లెలూయా. దేవుడు ద్వారా ఈరోజు సువార్తను ప్రకటిస్తూ ఈ జీవితం మీ బ్రతుకు మాట్లాడు, ఈ బ్రతుకు మాట్లాడి సువార్తను ప్రకటించి చెప్పు. చూడు ఏదైనా చెప్తుంది, చింత అంతా ఏముందో చెప్పండి. ఈ భౌతికంగా గురించి చింత వద్దు. ఈ వ్యక్తికి ఎలా సువార్త చెప్పాలా, నా పక్కింటి సువార్త ఎలా చెప్పాలా, నా ఎదురింటి వాడికి సువార్త ఎలా చెప్పాలా, నా బంధువులకి ఎలా సువార్త చెప్పాలా, నువ్వు చింత కలిగి నువ్వు ఆ విషయంలో నువ్వు వెతుకుతూ ఉండు, నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉండు. నీ యొక్క చింత యావత్ ఆయన మీద అయితే నీ పిల్లలకి, నీ తప్పుని, నీ ఇల్లుని, నీకు ఏ అన్యాయం వేస్తుంది ఆయన నువ్వు సువార్త ప్రకటించుకుంటావు. హల్లెలూయా. చూడండి, అద్భుతం జరుగుతుంది లేదా చూడండి. హల్లెలూయా. నువ్వు చింతించడం నేర్చుకొని చెప్పడం 3 ఎత్తులని 3 పండుగలు చేసుకోవాలి. వేసుకొని చెప్పినా లేదమ్మా, అమ్మ చెప్పినాడా? ఒక 3 ఎత్తు కానీ 3 కొట్టి కానీ చేసుకుంటావా? నువ్వు చింతించడం ద్వారా చేసుకుంటావా? పోనీ నీ వెంటికలు కళ్ళలో వెంటికలు తెలుసుకొని నడుపుకొని చేసుకుంటావా? కళ్ళ చేసుకుంటే తప్ప ఎన్ని రోజులు కళ్ళ ఉంటుంది, 4 రోజులు మరిపోతుంది. హల్లెలూయా. అదే దేవుడు ఇచ్చినటువంటిది చెప్పండి. కళ వేసిన పని లేదు, దేవుడు ఇచ్చింది.
అందుకని ఈ చింత ద్వారా ఈ ఎంటుకలనే తెలుపుకొని అద్భుతాలు చేసుకోలేని పరిస్థితిలో ఉండగా మరి నీవు చింతించడం ద్వారా ఏంటి పనికి వస్తుంది? అందుకే చింత ఎవరి మీద వేయాలంట? ఎవరి మీద వేయాలి చెప్పండమ్మా? ఏసయ్య మీద. నీ చింత ఏసయ్య మీద వెళ్ళి నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు. ఆ స్త్రీ వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఆ స్త్రీ వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఎంతలో రక్షణ పొందాం. చదువుగా మా మాటలు చదివి మనం ముగించుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. నలభై ఒకటో సమయం లేని దాన్ని బట్టి నేను చదువుతున్నా, మీరు కూడా చదువుకోండి. 40-41 వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినిన వారందరూ ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని. హల్లెలూయా! ఈయన చెప్పండి. ఆ వ్యక్తులు అంటున్నారు, ఆ మనుషులు అంటున్నారు, ఈయన ఎవరు? వారి విషయంగా వచ్చి ఆ స్త్రీ మాటలు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు చెప్తున్న మాటలు తెలుసా? ఈయన లోక రక్షకుడు. హల్లెలూయా! యేసు క్రీస్తు ప్రభు ఎవరు అంటే లోక రక్షకుడు. యేసు క్రీస్తు ఎవరు? లోకాన్ని రక్షించడానికి వచ్చినాడని వారు తెలుసుకున్నారు. హల్లెలూయా! చూడండి, లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని వాళ్ళు ఏమని అంటున్నారు? ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్మి ఉన్నామని చెప్పుకుంటున్నారు. అయితే ఇంకా మనం చూస్తాము, దేవుడు కదా ఆ స్త్రీ చెప్పినటువంటి మాటకి అక్కడ అంత గొప్ప కార్యం జరిగింది. అంతమంది రక్షణ పొంది ఉన్నారు, దేవుని విశ్వసించినారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం నుండి ఇక మనం చదువుకుంటా వెళ్తాము. ఇక్కడ దేవుని సువార్త ఏ విధంగా విని ఎన్ని వేల మంది రక్షించబడ్డారో మనం ఇక్కడ చూడబోతున్నాం. దేవుడు తన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతుండగా నాతో పాటు మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని మీ పరిశుద్ధ గ్రంథంలో చదువుకోండి. ఎందుకంటే ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జనులు ఏ విధంగా రక్షణ పొందుతారో అనేది మనం చూస్తూ ఉంటున్నాము. అయితే 14వ వచనం. అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక చెడు ఎత్తిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, పొద్దుపరిచి జామైన కాలేదు. ఏడేళ్ళు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కలుగును. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మా కార్యములను సూచక క్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి, హల్లెలూయా, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపను. ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుతుంటేనే ఆయన నా కుడి పక్షము ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లాసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలియజేసితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చెడిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండెను కనుక అతని గర్భములో ఉండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. కాక ఆయన దేవుని కుడి పక్షమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు విరుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతని వలెను నేను నీ శత్రువును నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పక్షమున కూర్చుంటామని నా ప్రభుతో చెప్పాను. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. హల్లెలూయా. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురుని అడగగా అపోస్తలులను పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క యెరూషలేములో చాలా మంది అనేక భాషలు కలిగిన వారు ఆ యొక్క యెరూషలేములో వాళ్ళు ఉంటున్నారు. వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారవేత్తలు ఆ యొక్క యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ భాషలో వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాన్ని తెలుసుకొని వీళ్ళని మా భాషలతో మాట్లాడుతున్నారు కదా అనుకున్నారు. అప్పుడు ఈయన లేచి ఈ మాట చెప్తా ఉంటున్నారు, పేతురు సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఏ సువార్తని? యేసుక్రీస్తు ప్రభువు మీరు సిలువ వేశారు. హల్లెలూయా. ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధుని మీరు సిలువ వేశారు. అయితే దేవుడు ఆయన సమాధిలో నుండి లేచాడు. హల్లెలూయా. అమృతిలో ఆయన లేచినాడు అనగా వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి ఏమంటున్నారంటే, ఈ సువార్తను విని, ఏ సువార్త? యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను విని వాళ్ళందరూ కూడా మనసును నొచ్చుకొని వాళ్ళు చెప్తున్న మాటలను
పేతురు అంటున్నాడు, మీరు ఏం చేయాలంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొంది, అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? బాప్తిసం పొంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అని శుభవార్త చెప్పగానే ఒక్క టైంలో 3,000 మంది రక్షించబడ్డారు. ఎన్ని వేల మంది? ఆ శుభవార్త బలం ఉన్నదా లేదా చెప్పండి. అంతమంది 3,000 మంది ఏమైనా చెప్పండి రక్షణ పొంది ఉన్నారు. 41వ వచనం చూస్తాము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. చెప్పగలుగుతాను. ఎన్ని వేల మంది? సువార్త పనిచేస్తుందా లేదా చెప్పండి. మా పని చేస్తుందా లేదా? సువార్తను ప్రకటించాలా లేదా? సువార్త ప్రకటించే భారం ఎవరి మీద ఉంది? ఉందా లేదా? అయ్యా నాకెక్కడ సేవకులు చేసుకుంటారు, నాకేం పని అంటున్నాను. మీరు సువార్త పనిలో ఉండండి, మీ పనిని ఆయన చేస్తాను. సువార్త ఎందుకంటే జనాలు రక్షించబడ్డారు. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? నరకం నుండి, శాపం నుండి, పాపం నుండి, సాతాను క్రియలు, కార్యాల నుండి తప్పించబడడానికే సువార్త. ఈ సువార్తను పొందాలి, ప్రకటిస్తే అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో జరుగుతుంది, మీరు వారి జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఎంతమంది సువార్తను మరి నేను ప్రకటిస్తానని తీర్మానం తీసుకుంటాను? ఎంతమంది ప్రకటించడానికి తీర్మానం తీసుకుంటాను? సువార్తను గురించి నేను సిగ్గుపడవాలని కాదు అంటాను. అపోస్తులైన పౌలు, నువ్వు సిగ్గుపడుతున్నావా సువార్త ప్రకటించడానికి? హల్లెలూయా. సిగ్గుపడద్దు. ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. నమ్మిన వాళ్ళ జీవితంలో బలంగా ఏం చెప్పని కార్యం జరుగుతుంది. సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా నీ జీవితంలో ఏం జరుగుతుంది? విడుదల జరుగుతుంది. ఎక్కడ విడుదల లేదో అక్కడ విడుదల కలుగుతుంది. సువార్తను ప్రకటిస్తే స్వస్థతలు జరుగుతాయి. ఇంకా ఈ యొక్క విషయంలో ఇంకా చెప్పాలని చాలా ఉంది నాకు. అది పురోహితులుగా యేసు ప్రభు మరణం గురించి మనం పరిశీలనపరుస్తున్నప్పుడు అక్కడ అంతా కూడా దేవుని అద్భుత కార్యాలు ప్రకటించే వారి జీవితంలో జరుగుతుంది, మరి వింటున్న వారి జీవితంలో కూడా జరుగుతుంది. సువార్త ప్రకటించినటువంటి వాళ్ళకి శ్రమ అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అమ్మ అర్థమైంది లాస్ట్ మాట. సువార్త ఎవరు ప్రకటించుకున్న ఉంటాయో వాళ్ళకి ఏమంటే చెప్పండి శ్రమ అని దేవుడు వాక్యం చదివిస్తుంది. ఏం ప్రకటించాలా? సువార్తను ప్రకటించాలా. ఏదేదో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. దినమంతా పని చేసే వాళ్ళు అన్నం పైన పొదులు చేస్తారు, అక్కడ వెళ్తారు ముచ్చట, పక్కింట్లో వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి అంటారు కదా. హల్లెలూయా. ఎక్కువ మనస్తాపం ఎక్కడ పోతాయి తెలుసమ్మా? అమ్మా ఈ మాట వినండి, వినండి. ఎక్కువ మనసు గాయాలయ్యేది ఎక్కడ తెలిసిన? మనసు బాగా అయ్యేది, గాయాలయ్యేది ఎక్కడ తెలిసిన? కలుస్తారు కదా జనాలు. వీళ్ళు దేవుని మాటలు మాట్లాడుకోరు. ఏం మాటలు మాట్లాడతారు? ఏదో మాటలు. అమ్మా వినండి, ఏదో మాటలు మాట్లాడతారు. నేను తీసుకోను ఆ ఒక్క మాట వాళ్ళ పక్కింటోళ్ళతో వాళ్ళు వీళ్ళు ఏదో మాట మాట్లాడేస్తారు. ఇంకప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అనుకుంటుంది మంట. అమ్మ అర్థమవుతుందా? అది ఎంతగానో మంట ఏమైపోతుంది తెలుసా? రంగులు కొని ఆ మంట పెట్టుకుపోయి మనసులు ఏమైపోతాను చెప్పండి? మనస్తాపంలో కలిగిపోతాము. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకుండా, మోమాటం లేకుండా మన సువార్తను ప్రకటించాలి. ఎక్కువ మనసులు కలిసి ఇద్దరు మనసులు ముగ్గురు మనసులు కలిసిన చోట్లలో
అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన మనసు గాయాలు పడేటట్టుగా మనసు ఆపదలను కలిగేటట్టుగా ఉంటాయి. అయితే దానికి బదులు సువార్తను మీరు ప్రకటించినారనుకోండి, ఆత్మకు రక్షణ జరుగుతుంది. ఈ విషయంలో దేవుడి గొప్ప విడుదల పొందిపోతారు. అందరూ కూడా లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుంటారు. మహోన్నతుడా సర్వశక్తి గల దేవ, ఈ రోజు విన్న ఈ వర్తమానం తండ్రి నాయన ఎంతమంది జీవితాలలో కార్యం చేసే దేవుడు అవును కొందరు సువార్తను ప్రకటించడం ద్వారా ఎంతో మంది రక్షణ పొందుతున్నారు, ఎంతో మంది విడుదల పొందుతున్నారు. సువార్త ప్రకటించబడుతున్న తండ్రి అయినా ఎన్నో ఆటంకాలను ప్రజలకు నిజానికి ఆయన వస్తుండగా ఆటంకాలు అడ్డులు అన్నింటినీ కూడా పడిపోతున్నా నీ పిల్లలు ధైర్యంగా నీ సువార్తను ప్రకటించే విధంగా కృప చూపించాలి. ఇప్పుడు నీ చేతులు అప్పగించుకుంటూ యేసుక్రీస్తునామములో తండ్రి నాయన వాక్యానికి నీ కృపకు వాక్యం ఉన్న వాళ్ళందరినీ వినబోతున్న వారిని నన్ను అప్పగించి వేస్తున్నాను, ప్రార్థించి వేస్తున్నాను. సరే సమయం పాట పాడుతుండగా దాన్ని సమర్పించుకుంటాను.